కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనకి తొలి ఏకాదశి వస్తుంది. మరి ఏకాదశి యొక్క విశిష్టత, ఆ రోజు అనుసరించాల్సిన విధి విధానాలు ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఏటా చెప్పుకునేది మళ్ళీ చెప్తాం. ఈ నెలలో జూలైలో 3 ఏకాదశులు వచ్చినాయి జయ. అవును, 2వ తారీఖు వచ్చింది, రేపు 17వ తారీఖు తొలి ఏకాదశి వస్తుంది. మళ్ళీ నెలాఖరు 30వ తారీఖు కూడా ఇంకో ఏకాదశి, 3వ ఏకాదశి వస్తుంది. చాలా రేర్ గా వస్తుంది. 3 ఒకే నెలలో రావడం కొంచెం రేరే. మాసం అంటే మాసాల్లో అని అనటానికి వీల్లేదు. ఈ మన ఆషాఢంలో వచ్చే 2 ఏకాదశులు ఇందులోనే ఉన్నాయి. జ్యేష్ఠంలోనే ఇచ్చే 2వ ఏకాదశి కూడా ఈ నెలలోనే వచ్చేసింది. 3 ఉపవాసాలు వచ్చినాయి. తొలి ఏకాదశి అంటే దేవశయని ఏకాదశి అంటారు. శయనైకాదశి దీని పేరు. విష్ణుమూర్తి ఈరోజు శయనంలోకి వెళ్తాడు, ఆయన పడుకుంటారని చెప్తారు. అయితే విష్ణుమూర్తి పడుకుంటాడు అంటే మానవులకి నిద్రాకాలాలు పెరుగుతాయి, రాత్రిళ్ళు పెరగటం మొదలవుతుంది. మామూలుగా మనం చెప్పుకుంటామా, వర్షం శీతాకాలం రాత్రిళ్ళు పెద్దవవుతాయి. ఇప్పటి నుంచి నిద్రా సమయం పెరుగుతుంది, ఇది లెక్క. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం అని మనం ఎక్కడి నుంచి చేసుకున్నాము? జనవరి 15వ తారీఖు మకర సంక్రమణం నుంచి ఇక్కడ దాకా ఉత్తరాయణం అని చెప్పుకున్నాం. అవును, మహాద్భుత చరిత్రుడైనటువంటి భీష్మ పితామహుడు కూడా ఉత్తరాయణం వచ్చేదాకా ప్రాణాలు నిలిపి ఉత్తరాయణంలో ప్రాణం త్యజించాడు ఆయన. అంత పుణ్యకాలమైన ఉత్తరాయణం కంటే ఆటే పుణ్యకాలం కాదు, దేవతల నిద్రా సమయం అని చెప్పబడే ఈ దక్షిణాయన కాలంలో వస్తుంది ఇది తొలి ఏకాదశి. ఇక్కడి నుంచి దక్షిణాయన మొదలవుతుంది. కానీ ఇప్పుడు ఎక్కువ ఉపాసనలు, ఎక్కువ పూజలు, ఎక్కువ పండుగలు కనపడతాయి మనకి. మన పండుగలన్నీ ఇప్పుడే కదా. తొలి ఏకాదశితో మొదలు ఎన్నో పండుగలు ఈ తొలి ఏకాదశి అని చెప్పడంతో ఇక్కడి నుంచి మనకి దేవతల నిద్రాకాలం. అందుకని ఉపాసన పెంచాలి, విధానాలు మారాలి, నిద్రా సమయం పెరుగుతుంది, ఇది లెక్క. అయితే తొలి ఏకాదశి అంటే ఏకాదశి ఎవరు? ఏకాదశి మురాసురుడితోటి విష్ణుమూర్తి యుద్ధం చేస్తూ అలిసి ఒకంత విశ్రాంతి తీసుకునే సమయంలో మురాసురుడు విజృంభించి మీదకొస్తే అతనిని ఎదుర్కోవడానికి విష్ణుమూర్తి శరీరంలోంచి బయటకు వచ్చినటువంటి స్త్రీ శక్తి స్వరూపమే ఏకాదశి. అందుకని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే విష్ణు ప్రీతికరము అని చెప్తాను. విష్ణువుని రక్షించింది ఆ శక్తి, ఆయనదే, ఆయనలోంచే పుట్టింది. ఆయన విశ్రమించినప్పుడు ఆయనలోంచి పుట్టింది బయటికి. అయితే ఈ మురాసురుడు బియ్యంలో దాక్కున్నాడని అందుకని ధాన్యం తినకూడదు ఈ రోజున అని ఒక పద్ధతిని పెట్టారు. అందుకని ఉపవాసం కింద పెట్టారు. ఖచ్చితంగా ఈ రోజున అన్నం తినకుండా ఉండాలి అని. అన్నానికి భిన్నం ఏదైనా ఓపిక లేని వాళ్ళు తినచ్చు. మనకి ఆరోగ్యరీత్యా కూడా ప్రతి నెల ఒక 2 లేదా 4, 5 రోజుల పాటైనా మనం ఆహార స్వీకారం చేయకుండానో లేదా ఆహారం తక్కువగా తీసుకునో కనుక ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఏకాదశి అంటే ఏం చేస్తాం? ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి ఆహార స్వీకారం తగ్గించుకుని ఏదైనా పళ్ళో ఫలమో తింటాము, మన నీళ్ళు ద్రవ పదార్థాలే తీసుకుంటాము. ద్వాదశి నాడు తెల్లవారి పారణ చేస్తాం, ద్వాదశి పారణ భోజనం తీసుకుంటాం. దీంతో పాటుగా మనం ఈ ఉపవాసం చేసిన సమయంలో భగవంతుని సమీపంలో వసించే మార్గాన్ని కూడా ఆ రోజు అనుసరించాలి. ఏదైనా విష్ణునామ సంకీర్తన, భగవన్నామ సంకీర్తన తీసుకోవటం, చేయటం, ఇక్కడ మనం విష్ణువుతోటి ఉన్నట్టు అన్నమాట. మర్నాడు ఉదయం ఎవరినైనా ఒక బ్రాహ్మణునో ఓ ముత్తైదువునో మనకు అవకాశం ఉంటే వారిని భోజనాన్ని పిలిచి వారికి భోజనం పెట్టి తర్వాత మనం భోజన స్వీకారం చేస్తే మంచిది. ద్వాదశి పారాయణకి రమ్మని ఎవరైనా పిలవచ్చు మీకు అవకాశం ఉంటే. అవకాశం లేకపోతే మనం వంట చేసుకుని మనమే దేవుడికి నివేదన చేసుకుని మనమే భోజనం చేసి ఎవరికైనా ఏమంటారు మనం పొత్తర్లు ఇవ్వటము, మోయనివ్వటము, తర్వాత దాన్ని స్వయం పాకం ఇవ్వడము మంచిది చేయగలిగితే. ఇది ఈ కాలంలో కుదరాలి కదా. సమీపంలో ఎవరైనా దేవాలయం ఉండి అర్చకులు ఎవరైనా దొరికినా, మీకు దగ్గరలోనే బ్రాహ్మణులు ఎవరైనా దొరికినా, లేదా నేను అవన్నీ చేయలేను, నాకు వాటి మీద నమ్మకం లేదు, ఎవరో ఒకరికి భోజనం పెట్టండి. అది మనం చేయగలిగిన పని కదా, చేస్తే మంచిది. ఇప్పుడు ఈ కాలంలో ఇక్కడి నుంచి మొదలుపెట్టి, ఎప్పుడు తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి దాకా, అంటే ఇప్పుడు శయన ఏకాదశి, అది ఉత్థాన ఏకాదశి, 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యంగా చెప్తారు. ఈ చాతుర్మాస్య దీక్షలో మనకి గురువుగారు చాలామంది, జీఎన్ స్వామి వారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు అని చెప్తాం కదా. అవునండి. మన
శృంగేరి పీఠాధిపతి చాతుర్మాస్య దీక్షలో ఉన్నారని, చాతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు వారున్న ప్రదేశం నుంచి వేరే చోటకు వెళ్ళి ఎక్కడికి ప్రయాణాలు చేయకూడదు, ప్రయాణం చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఇది వర్షాకాలం వస్తుంది, ఈ కాలంలో ప్రయాణాలు మంచివి కాదని పాత రోజుల్లో ఈ నియమం పెట్టి ఉండొచ్చు. మామూలు మనలాంటి వాళ్ళు కూడా చాతుర్మాస్యం చేసుకోవచ్చు. చాతుర్మాస్యం ఈ 4 నెలలు విష్ణువుని పూజించే విధానం. రోజు విష్ణుమూర్తికి అభిషేకం చేయటం ముక్తి లభిస్తుందట. రోజు తులసితోటి అర్చన చేయటం, నందివర్ధనం పువ్వులతోటి అర్చన చేయటం, ప్రతిరోజు చాతుర్మాస్యంలో దేవాలయ దర్శనం చేయటం, ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, శివపారాయణ కూడా, శివనామం కూడా. ఇది ఓన్లీ విష్ణువుకే అని చెప్పడానికి ఏం లేదు. చాతుర్మాస్యంలో శివదీక్ష కూడా, శివనామ స్మరణ చేసుకోవచ్చు. పంచాక్షరి ప్రతిరోజు విధిగా ఎన్నిసార్లు చేయాలని, ప్రతిరోజు గాయత్రి చేయటం, ఇలా ఏదైనా ఈ చాతుర్మాస్యంలో ఎవరైనా చేయొచ్చు. చాతుర్మాస్య దీక్ష ప్రత్యేకంగా తీసుకునే వాళ్ళు ఏంటంటే దీనికి కుల మత వయో విచక్షణ ఏమీ లేదు. గృహస్థులు తీసుకుంటారు, వాళ్ళకి అవకాశం ఉంటుంది. మొదటి మాసం అంటే ఇప్పుడు తొలి ఏకాదశి నుంచి మళ్ళీ నెల దాకా కూరలు తినరు, 2వ నెలలో పెరుగు తినరు, 3వ నెలలో పాలు తీసుకోరు, 4వ నెలలో ఏ పప్పు దినుసులు తీసుకోరు. ఇది నియమం. ఇది నియమం. ఈ నియమం. దీంతో పాటుగా మనం ఏం చేయొచ్చు చాతుర్మాస్యంలో, ఇవన్నీ మనం పాటించలేము. మనం పాటించగలిగేవి కొన్ని ఉన్నాయి. 4 నెలలు భగవద్గీత చదవండి, భాగవత పారాయణ చేయండి, ఏదైనా పురాణ శ్రవణం చేయండి, ప్రతిరోజు 4 మంచి మాటలు వినండి. ఇలా మనం చాతుర్మాస్య దీక్ష చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చుగా మనం. మహాభారతం వినొచ్చు, భాగవతం వినొచ్చు, రామాయణం వినొచ్చు, శివపురాణము, విష్ణు పురాణము, ఎవరైనా ఎవరేది చెప్తే ఏదో ఒక పురాణ శ్రవణం చేయటం, లేదా దేవాలయానికి వెళ్ళటం, లేదా పూజ చేసుకోవటం. ప్రతిరోజు దీపం 4 నెలలు 2 పూట్ల దీపం. అలవాట్లేదు దీపాలు పెట్టేది, ఒక పూటే పెడతాం. ఈ 4 నెలలు 2 పూట్ల దీపం పెట్టండి. మనం చేయగలిగింది, కానీ మాసం అంతా చేసేలా 4 నెలలు చేసుకుని 4 నెలలు కూడా ఈ 4 నెలలు చాతుర్మాస్యం కదా. అవునవును. చాతుర్మాస్యం ఎలా చేసుకోవాలి అని అడిగే వాళ్ళ కోసం చెప్తున్నాను. అట్లనేనండి. చాతుర్మాస్యానికి పెద్ద పెద్ద విధి విధానాలు ఉన్నాయి. అవి పాటించదలుచుకుంటే మీరు పెద్దవాళ్ళని ఎవరైనా కనుక్కుని పురోహితుని కనుక్కుని చేసుకోవచ్చు. అవి నేను చెప్పట్లా. మనం ఇది ఇలా చేయొచ్చు. ప్రతిరోజు చేసుకునేవి ఇక్కడ నుంచి మొదలుపెట్టి చేసుకోవటం. మనం తొలి ఏకాదశికి వస్తే తొలి ఏకాదశి నాడు పేలపిండిని నివేదన చేసి తీసుకుంటారు. పేలపిండి అంటే పేలాలు, జొన్నలు వేయించి, బియ్యం పేలాలు వడ్ల పేలాలు కాకుండా జొన్న పేలాలు చేస్తారు ఎక్కువగా. జొన్న పేలాలు చేసుకోవటం, తర్వాత వాటిని చక్కగా దంచి బెల్లము కొంచెం ఏలక పొడి చేర్చి దంచి పిండిని నివేదన చేసి భగవంతుడికి పేలపిండి పంచుకోవచ్చు, తినచ్చు. ఈరోజు విశేషం అది. ఇక్కడి నుంచి మనకి దక్షిణాయనం మొదలవుతుంది. ఇది ఎప్పటిదాకా ఉంది? మళ్ళీ జనవరి దాకా, జనవరి 15వ తారీఖు దాకా ఈ దక్షిణాయనం నడుస్తుంది. ఈ లోపల ఇప్పుడు ఈ మాసం అయిపోగానే శ్రావణం వస్తుంది. శ్రావణం అంతా పూజలు. తర్వాత భాద్రపదంలో మొదటి 9-10 రోజులు మనం గణపతిని ఆరాధిస్తాం. తర్వాత పితరులని ఆరాధించే 15 రోజులు వస్తాయి, ఆరాధన. అక్కడి నుంచి మళ్ళా ఇది వస్తుంది, ఆశ్వీజ మాసం వస్తుంది. అమ్మవారి కోసం 10 రోజులు సేవించుకుంటాం. ఆశ్వీజం వెళ్ళేసరికల్లా కార్తీక మాసం, ఆ తర్వాత మార్గశిర విష్ణు మాసము వచ్చేస్తాయి. అంతా ప్రతి నెల ఏదో ఒక పూజా విధానంగానే ఉంటుంది. ఎవరెవరు ఎంతెంత చేయగలిగితే అంతంత చేయటం. చాతుర్మాస్యం అందరూ చేయొచ్చు అని చెప్తున్నాను కదా. ఒకవేళ మాంసాహారం తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఉంటే కనుక మీరు భగవదారాధనలో ఉండదలుచుకుంటే ఈ 4 నెలలు తినడం మానేయచ్చు. అది కూడా ఒక నియమం. తర్వాత కార్తీకంలో కూడా తినము, ఇన్ని నెలలు తినకుండా ఉండలేమంటే అది మీ ఇష్టం. అది ఎవరెవరి విచక్షణ బట్టి, అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. విష్ణువారాధనకి ఉత్తమమైన కాలంగా చెప్తారు ఈ 4 నెలలు. తర్వాత స్వామివారిని నిద్రలేస్తారు. అంటే ఇప్పుడు తులసితో అర్చన చేయొచ్చా, తులసి కొయ్యకూడదు, అలాంటివి ఏవో 2-3 వచ్చినాయి నాకు, ప్రశ్నలు వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి. అర్చన కోసం కోసుకోవచ్చండి, ఆ అనుమానం ఏం లేదు. మనము తులసితోటి ఏం చేస్తాం జనరల్గా? అంతే కదండి, అర్చనే కదా చేస్తాం. అర్చన కోసం తులసి కోసుకొని అర్చన చేసుకోవచ్చు. అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం, మర్నాడు వచ్చే ద్వాదశి నాడు పొద్దునే ద్వాదశి పారాయణ చేసుకుని ఎవరికైనా భోజనం పెట్టడం, ఏదైనా మీ అవకాశాలను బట్టి దేవాలయ దర్శనం చేసుకోవడం. ఏకాదశి నాడే చాలా హడావిడిగా ఉంటాయి దేవాలయాలన్నీ. మీ అవకాశం దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో భాగవతమో, భారతమో, భగవద్గీతో స్వయంగా చదువుకోండమ్మా. వినడం మంచిది, ఎప్పుడు కూడా వినటం మంచిది. మీకు అవకాశం ఉండి చదవగలిగి ఉంటే స్వయంగా చదవండి, అది ఇంకా మంచిది కదా. అది ఇంకా చాలా అంటే చాలా మంచిది, మరీ మంచిది.
చేయండి. అట్లా అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశులు సంవత్సరం అంతా చేసుకోవచ్చు. ఓకే. చాతుర్మాస్యంలోనే ఏకాదశులు చేస్తాం అని పెట్టుకుంటే ఇవి కూడా 8 ఏకాదశులు వస్తాయి కదా, ఇవి వస్తాయిగా. అవకాశాన్ని బట్టి ఈ ఏకాదశులైనా కూడా మీరు నియమంగా ఉండి చేసుకోవచ్చు. అన్నం తినకూడదు అంతే. ఏదైనా మాత్రలు వేసుకునే వాళ్ళు, బీపీ షుగర్ లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం ఏదైనా ఫలహారం తీసుకోవచ్చు. ఒకవేళ గర్భవతులు, పిల్లలకి పాలిచ్చేవాళ్ళు, నాకు 4వ నెల నేను చేయొచ్చా, 3వ నెల నేను చేయొచ్చా, ఇవి అడగండమ్మా, చెయ్యొద్దు. ఏకాదశి ఉపవాసం మాత్రం ఉండపోకండి. మీకు అవసరమైన ఆహారాన్ని తీసుకోండి. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మంచం మీద ఉన్నవాళ్ళు, బాలింతలు, చంటి పిల్లలు, తల్లులు, వీళ్ళని బలవంత పెట్టకండి. అత్తగారులు, భర్తలు మీరు చేయగలిగితే మీరు చేసుకోండి. మీరు కూడా ఏకాదశి ఉండాల్సిందేనని అనద్దు. కనీసం భగవన్నామ స్మరణ చేయించండి. దేవుడికి దీపం పెట్టించండి. దీపం పెట్టుకోవచ్చు. నియమం ఎంత మటుకు కొన్ని నియమాలైనా పెట్టుకోవచ్చు. ఏదన్నా మంచిది చదువుకోవచ్చు. ఏ కృష్ణాష్టకమో చదువుకోవచ్చు, విష్ణుసహస్రనామం చదువుకోవచ్చు. 2 పూట్ల దీపారాధన చేయొచ్చు. అలాంటిది ఏదైనా నియమం పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళండి. నేను ప్రెగ్నెన్సీ 7వ నెల 6వ నెల చాలామంది అడుగుతారు, 7వ నెల వచ్చింది నేను చేయొచ్చా, చేయకూడదు అని పక్కన చెప్తూనే ఉంటాం, మళ్ళీ అడుగుతారు. అడగండి అమ్మా. ఇప్పుడు ఈ సంవత్సరం కాకపోతే మరి తర్వాత ఏకాదశులు చేసుకోవచ్చు. అంతే కదా. దండం పెట్టుకోండి. ఈ అన్నం మానేయాలన్న గోల ఎందుకు? ఈ అన్నం మానేసి ఒకవేళ ఉండగలిగి మీరు ఏదైనా కొర్రలు తీసుకుంటాం, ఇంకోటి తీసుకుంటాం అంటే మీ ఇష్టం. చిన్న నెలల్లో ఉన్నవాళ్ళు, పెద్ద నెలలు వచ్చిన వాళ్ళు అలా ఆహారానికి అలమటించేలాగా జీవుడిని చేయకూడదు. ఎందుకంటే లోపల ఇంకొక జీవం ఉంది కదా, అంతేగా. వాటిని అడగబోకండి. పెద్దవాళ్ళు కూడా ఓపిక కలిగిన వాళ్ళు ఉండండి. లేదా భగవన్నామస్మరణ చేసుకోండి. అదైనా కూడా ఉపవాసం కిందే వస్తుంది. రైట్. మీ అవకాశాన్ని బట్టి తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోండి. రైట్ అమ్మ గారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.